ఒరే ఓబులేసో, నువ్వేం పెద్ద మనిషివిరా? మట్టి నమ్మిన రైతువు కదా అని నిన్ను నమ్మి డబ్బులిస్తే అయ్యగొట్టమే కాకుండా తల కూడా కనిపించకుండా తలుపులేసి కూర్చుంటావరా మొండమోపి. రేయ్ కక్కరా, కక్కో, అనా పైసలతో సహా నా సొమ్ము కక్కు. ఈ పైడ్రా సంగతి నీకు తెలియదురా రే. పెద్ద మనుషుల్లో పెద్ద మనిషిని, నీలాంటి బచ్చగాళ్ళకి మచ్చలేని లుచ్చగాన్ని నాతో పెట్టుకోబాక. తొక్కి పట్టి నారదీస్తా. ఏంట్రా ఇంత తిడతన తలుపు తీయమంటా నువ్వు? అమ్మనాయమ్మో, తిండికి లేకపోయినా తలుపులు మాత్రం యమ స్ట్రాంగ్ గా కట్టించాడండి. నీకు 5 అంకెలు టైం ఇస్తున్నా. మర్యాదగా సొమ్ము తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, లేకపోతే నీ కొంపకి నిప్పెడతా. అందరూ వినండి. 1 2 3 కృష్ణాయుడు 4 అగ్గిపెట్టి. ఈ విషయం మన దొరబాబుకి ఎవరన్నా చెప్పుంటారంటావా? కరువు వచ్చినప్పుడు దేవుడు, కష్టం వచ్చినప్పుడు దొరబాబేరా మనకు. 5 ఏంటి ఏంటి గొడవ? మంటయా మంట. ఆర్పేనుగా. అది ఆరిపోవు సరే, కడుపు మంట. ఏంటి విషయం? విషయం ఏముంది? వీరమ్మ సోది. ఈ ఓబులేసు గారు నా పొలం కౌలుకి తీసుకున్నాడు. ఎరువులకు డబ్బులు లేవని 10,000 అప్పు కూడా తీసుకున్నాడు. అది ఇప్పుడు అసలు వడ్డీతో సహా కలిపి 12,500 అయింది. అసలు లేదు, వడ్డీ లేదు. కనీసం పెద్ద మనిషి వచ్చాడన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తలుపులేసి కూర్చున్నాడు. ఎట్టంటోనే తొక్కి పట్టి నార తీస్తే తప్ప. అసలు నీ దగ్గర డబ్బు తీసుకోవడమే వాడు చేసిన మొదటి తప్పు. ఇలా మొహం చాటేసుకుని కొంపలో దాక్కోవడం వాడు చేసిన రెండో తప్పు. నేను అడిగింది తప్పు లిస్టు కాదు. మూసుకో, నేను మాట్లాడతానన్నానుగా. ఓబ్లేస్ ఓబ్లేస్ తలుపుతే. ఇదిగో దొరబాబు వచ్చాను, తలుపుతే. నమస్కారం దొరబాబు. ఏంట్రా గంటన్నర నుంచి నేను కుక్కలా మొరుగుతున్నాను, నక్కలా కోస్తున్నాను, పైగా కొంపకి నిప్పెట్టాను. సై లేదు. దొరబాబు గారు రాగానే మాత్రం పటక్కని తలుపు తీశావు. అసలు నిన్ను తొక్కి మూసుకో, నువ్వు వెళ్ళు. దిగో. వచ్చావా? పెద్ద పుడింగిలా ఊపుకుంటాడు. అతను దొరబాబు గారు మాట్లాడుతున్నారు కదా. సర్లేవా నీ ఎగసగలాపు. అప్పు చేసి దాక్కుంటావా? నువ్వు రైతనవరా? ఈ తుండు పొలానికి వెళ్తే తల మీద ఉండాలి, 10 మందిలోకి వెళ్తే భుజం మీద ఉండాలి. అంతేగాని ఇలా తప్పు చేసిన వాళ్ళ నడుం కొట్టకూడదు. అప్పు చేయడం తప్పు కాదమ్మా, కానీ దాన్ని ఎగ్గొట్టడమే తప్పు. అడగడానికి వస్తే ఇలా దొంగల ఇంట్లో దాక్కోవడం ఇంకా ఇంకా తప్పు. ఎందుకురా ఈ వెధవ బ్రతుకు? దొరబాబు చంపే, దొరబాబు నన్ను చంపే. దేవుళ్ళు అంటే నీ కాళ్ళ మాట పట్టం కంటే నీ కాళ్ళ కాడపడి చచ్చిపోవటం పేరు దొరబాబు. ఏంటి చేసినప్పు తీరుద్దాం అనుకున్నారు. వేసిన పత్తి పంట మొత్తం చెడబట్టి బూడిదైపోయింది బాబు. నోటి కాడ కూడిపోయినా మాట పోకూడదని దాని మెళ్ళలో తాళిబొట్టు, చేతి గాజులు, పిల్లదాల చెవు కమ్మలు మొత్తం అమ్మేసి సొమ్ము తీసుకురమ్మని బావమంత్రి పట్టం పంపిస్తే పోయినోడు తిరిగి రాలేదు బాబు. వాడు చేసిన మోసానికి మేము వీధులు పడ్డాం దొరబాబు. అప్పు కట్టలేము, తప్పు కాయలేము, ఎటు తోచక మేము చచ్చిపోవాలనుకుంటున్నాం బాబు. అవును దొరబాబు, చచ్చిపోతాం అనుకుని గంజిలో విషయం కలిపాడు మా అయ్య. రే పిచ్చోడా, చావే సమస్యకి పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయ్యేదిరా. కష్టమో నష్టమో ఎదురీదాని, కలో గొంజో తాగి బతకాలి, బాగుపడాలి. అంతేగాని చచ్చేం సాధిస్తావరా బూడిదా? అది కాదు దొరబాబు. ఇదిగో నువ్వు ఇంకేం మాట్లాడకు. వడ్డీతో కలిపి మొత్తం 12,500 కదూ. వడ్డీ తర్వాత చూద్దాం. ముందు ఈ 10,000 అసలు తీసుకెళ్లి వాడి మొహం మీద కొట్టాయి. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఆ పైడ్రాజు డబ్బు మాత్రం నువ్వు క్షణాల్లో ఇచ్చేయాలి. ఏంటి ఇచ్చేది? 2.5 గంటల నుంచి ఎక్కడ, 2.5 నెలల నుంచి ఎక్కడ కనపడితే అక్కడ ఇదే మాట అడుగుతున్నా. నాకు దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి సింగిల్ టైమ్ లో ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారా? 10,000 ఏంట్రా గేదెలో నేను అరుస్తుంటే రాని డబ్బు దొరబాబు ఇచ్చేయి అనగానే పుట్టుకొచ్చేసిందా? నువ్వు ఎదకొచ్చిన గేదేవు కదా. ఎవరది? ఎవరో మాట మాట్లాడింది. చంపేస్తాను. చిన్నంతలో పెద్దంతలో అక్కడ భాగేస్తారా? మనిషి గేదెలో ఉంటే మాత్రం ఎదకొచ్చిన గేదే, పిల్లలకి వచ్చిన గేదే. అర్థమైంది. అంత ఎడ మనిషి చెప్పక్కర్లా.
పదండి. పదండి. ఆగో అసలు గట్టిచ్చావు మరి వడ్డీ వడ్డీ ఈసారిగా గడ్డి తింటాం మానే. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఓదారి కష్టాల్లో ఉన్నాడని దేవుడు అభిషేకం మానేస్తాడా? అదేం కుదరదయ్యా, వడ్డీ కట్టాల్సిందే. ఆ మాట అనుకో బాబు. నేను కష్టాలు పాలైంది మీ పొలం కౌలు తీసుకోబట్టి. వద్దు, ఫ్లాష్ బ్యాకులు వద్దు, వడ్డీ కట్టాల్సిందే. కట్టకపోతే తొక్కి బట్టి నారదేస్తా. ఎవండి? అన్ని ఆడితో పాటు నిన్ను. వడ్డీ ఇచ్చేశారు. పైడి రాజు, నీ పొలం కవులకు తీసుకున్న ఓబులేసు అక్కడ పత్తి వేయడం వల్ల మొత్తం నాశనం అయిపోయాడు. అయినా సరే నీ దగ్గర ఎరువుల కోసం తీసుకున్న అప్పు తీర్చాల్సిందే. కాబట్టి నీకు అప్పుగా ఇవ్వాల్సిన 10,000 రూపాయలు తీర్చేశాడు. ఇక వడ్డీ కింద 2,500 అంటావా? నీ పొలం వల్లే దెబ్బతిన్నాడు కనుక ఆ వడ్డీని పంచాయతీ కొట్టేస్తుంది. అట్టాగే నువ్వు ఈ రోజు ఇంత మందిని మోసం చేయడానికి దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు గాను మధ్యాహ్నం 1 గంట దాకా ఇక్కడే ఎండలో నిలబడవలసిందిగా నీకు శిక్ష విధిస్తున్నాను. మరి దొరబాబుకి ఏం చేస్తారో చెప్పండి. అక్కడ గాని తేడా వచ్చిందంటే తొక్కి బట్టి నార చేస్తా. ఏయ్! బాబు నువ్వు ఆగు. ఒరేయ్, నీతో చెప్పించుకునే పరిస్థితి నాకొస్తే నీ చెప్పుతో కొట్టుకుంటాను. నోరు మూసుకో. దొరబాబు, ఉమ్, ఏది ఏమైనా సరే ఒక పెద్ద మనిషి, అందులోను పాత ప్రెసిడెంట్, అతను ఎట్టాంటి ఎదవైనా సరే 10 మందిలో చేయి చాచి కొట్టడం తప్పే. కనుక నీకు 500 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఇదేంటి 500 జరిమానా విధిస్తే 1000 ఇచ్చావు? ఇలాంటి డకోటా వెధవల్ని ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందుకోసం 500 అడ్వాన్స్ గా ఉంచండి. ఏయ్, నన్ను డక్కొట్టంటావా? నిన్ను ఇక్కడే ఇప్పుడే తొక్కి బట్టి నార తీస్తా. 500 చెల్లో. నాకు వద్దని చెప్పాను కదా. ఒరేయ్ నానా, నీకు కోపం వస్తే తిట్టు, తీరకపోతే కొట్టు, అంతేగాని అన్న మీద మాత్రం అలకమాకరా. ఈ ముసలిది తట్టుకోలేదు. ఒక్క మెతు కూడా ముట్టుకోను, లేకపోతే నాకు 10 మందిలో ఫైన్ వేస్తావా? తప్పు చేస్తే తప్పదు కదయ్యా. ఏమిటి నేను చేసిన తప్పు? ఆ? వాడు నోటుకొచ్చాడు వాగుతూ ఉంటే కంట్రోల్ చేశాను. ఆ పైడిరాజు గారు చేసే వెధోపాలను కట్ చేయడానికే కదే వాడి నుంచి నిన్నెక్కించారు. ఒట్టి పేరమ్మవై నిన్ను ప్రెసిడెంట్ పేరమ్మని చేశాను. ఎవడిచ్చాడా నీకు ఇంత గొప్ప పోస్టు? నీ మొగుడిచ్చాడా లేక నీ కొడుకిచ్చాడా? నువ్వే ఇచ్చావులేరా. నా బంగారు కొంటవి కదూ, నా రత్నాల రాసివి కదూ. ఇదిగో కాకా పట్టకు. నీ కాళ్ళు కూడా పడతాను. నాకంటూ ఉన్నది నువ్వు, నీ కోసం బతుకుతుంది నేను. కూర్చో బాబు, అన్నం తిందు గాని. కూర్చో బాబు, కూర్చో. అబ్బబ్బా ఏంటే ఇది? నువ్వేగా అన్నావు నాది బిడ్డకు తండ్రి అయ్యే వయసని. మళ్ళీ వెనముదలెట్టి చిన్నికిష్టులాగా. ఒరేయ్, ఇప్పుడే కాదరా, రేపు నీకు పెళ్ళయ్యి నీ కొడుకి నీ అంత వయసు వచ్చినా సరే నా కంటికి నువ్వు చిన్ని కృష్ణుడువే. తిను. సర్లే. ఏంటి బామ్మ పెళ్ళి అంటున్నావు? దొరబాబుకి సంబంధం ఏదైనా ఓకే చేశాడా మన సత్తిపండుగాడు? వాడు ఓకేంటే జరిగిపోద్దేంటి పెళ్లి? ఎన్ని చూడాలి. కులం, గోత్రం, మంచి చెడ్డ, ఈడు జోడు, అన్నిటికంటే ముఖ్యం జాతకం. అబ్బబ్బబ్బబ్బ, ఈ జాతకాల కాడేనే బామ్మ నేను అట్టుకొచ్చిన సంబంధాలన్నీ మంది ఎక్కువ కూరేసిన సిచ్చు పుట్టిలాగా సీదేస్తాను. ఈ విషయంలో నువ్వు 5% రిబేట్ 10% డిస్కౌంట్ ఇచ్చే చెప్తాను. ఆ ముళ్ళపూడి జమీందార్ గారు అమ్మాయితో సంబంధం సూపర్ హిట్ చేసేస్తాను. నోర్ముయిరా, నెల తక్కువ వెదవా. జాతకాల్లో తేడా వస్తే జీవితాలే నాశనమైపోతాయిరా. నీలాంటి వాళ్ళు మాటలు నమ్మి నా ఒకే కొడుకు పెళ్లి జాతకాల్లో ఏముందులేని చరిపించేశా. అంతే. రాజాలా ఉంటే నా కొడుకు సంవత్సరానికే పాము కరిచి చచ్చిపోయాడు. నిండు చూలాలు వీళ్ళ అమ్మ ఆ మనోవ్యాధితో మంచం ఎక్కి వీళ్ళని నా చేతులు పెట్టి కన్ను మూసింది. అందుకే నా మనవడు పెళ్లి జాతకాలు కలిస్తేనే చేస్తా. సరేలే బామ్మ. రే సత్తిపండు, అసలు నువ్వు నా పెళ్లి పని మానేసి వెళ్ళి వేరేదైనా పని చూసుకో. నీకే ఆకాశం అంత ఆస్తి భూదేవంత బామ్మ. నాకేముంది? జేబుకి బొక్క, గుడిసెలో సత్తు గిన్నెలు, సంచిలో గంటల పంచాంగం, పెళ్లి కాని 6 చెల్లెళ్ళు. నీ దయ వల్ల 6 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే చేశాను, కానీ సంబంధాల కోసం తిరిగిన అనుభవంతో ఇదిగో నేను ఇలా మ్యారేజ్ బ్రోకర్ గా సెటిల్ అయిపోయాను. మరి నీ పెళ్లి అయితే తప్ప నేను చేసుకోనని ఆ యామగిరి గుట్ట మీద ఒట్టెట్టాను. కానీ రోజు రోజుకి ఏజ్ బారైపోతుంది, బతుకు బేజారైపోతుంది. మరి నీ సంబంధం కోసం ఇలాగ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి. కానీ వదిలిపెట్టను నేను అలాగా. ఏదో ఒక రోజుని నీ అందానికి సరిపోయే సంబంధం అట్టుకొస్తా. నువ్వు అలా గుర్రుగా చూడకమ్మా తల్లి, నీ జాతకాల పాయింట్ గుర్తుందిలే. జాగ్రత్త. ఏయ్, స్టాప్ స్టాప్ స్టాప్. ఇక్కడే. ఏంటా లుక్స్?
ఏదో 2 ఏళ్లు సిటీ హాస్టల్లో ఉండి ఇంటర్ పరీక్షలు రాసి విలేజ్ కి ఎంట్రీ ఇచ్చాం. దానికే మీరేదో అమెరికా వెళ్ళొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారేంటి? ఇంతవరకు మీరే విలేజ్ చూడలేదా తల్లి? ఈ షాపులు వాటి పేర్లు గమ్మత్తుగా ఉన్నాయే. మరదేనే మా ఊళ్ళో మా హీరో స్పెషాలిటీ. ఓ ఇతనే నా దొరబాబు. షటప్. ఆ దొరబాబు కాదు, నా దొరబాబు. చిన్నప్పుడు నా గోలీల ఫ్రెండ్, తర్వాత నా గాలిపటాల ఫ్రెండ్, ప్రస్తుతం నా బాయ్ ఫ్రెండ్, రేపు పెళ్ళయ్యాక హస్బెండ్. ఏంట్రా కామాక్షి చెల్లి తక్కువ చేస్తుంది? అది మామూలేగా. ఈ కొట్టు అద్దెకి ఇవ్వబడును. అదేంటి అన్ని షాపులకి దొరబాబు పేరుంటే ఈ షాప్ కి ఏ పేరు లేకుండా అనాథగా పడింది? వాట్ ఇస్ ద మిస్టరీ? నో మిస్టరీ, ఫుల్ హిస్టరీ. ఈ షాపులో ఏది పెట్టినా సరే వారం తిరగకుండానే ఓనర్ వెళ్ళిపోతాడు. అది దీని స్పెషాలిటీ. ఇంతకీ మీరు? ఈ షాపుకి ఒరిజినల్ ఓనర్ ని. నా పేరు పైడి రాజు. ఈ ఊరికి ప్రెసిడెంట్ ని. మాజీ ఉన్న వాళ్ళలో లేనివాణ్ణి, లేని వాళ్ళలో ఉన్నవాణ్ణి, టోటల్ గా మంచివాణ్ణి. అన్నీ కుదురుంటే దీని అక్కని చేసుకోవాల్సిన వాణ్ణి. ఆ రోజుల్లో నా టైం బ్యాడ్ వల్ల దీని అక్కింటి పక్కదాన్ని చేసుకున్నాను. అవును పైడంకల్, ఏంటిది మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు, దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్ మా అక్కే. ఈ ఉన్నవారు తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకా? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకల్ పేడరాజు కదా. ఓరని అబ్బ, నా పేరు పేడరాజు కాదురా, పైడి పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 ఏళ్ల క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మని గెంతుకుంటూ గేదెల వెనకాల పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. పరిగెట్టు దగ్గర రాకో. ఏంట్రా నీ గొడవ? చిచి. నువ్వయ్యవా కన్నే ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయిందనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. అయ్యమ్మయ్య అలాగే చెప్పిన మాటనివా, తొక్కి పెట్టి నారదీస్తా. మంచి పని అయినది. అమ్మా నిన్న నమ్ముకు బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బయలుసినాడు. నానే బక్కోండి, కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసేసి బుద్ధిమండా. నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? అని అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డోడిగా మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీకు నిద్ర పడతానరా? పంపకపోయి కడుపు పడుకోమా. మీ ఆస్తికి పాస్తికి, హైట్ కి సైట్ కి, ఆటుకి పోటుకి అన్నిటికీ వరలో కత్తిలా ఖచ్చితంగా సరిపోయే అమ్మాయి దొరికేసింది. మరి ఊరు కొత్తపల్లి, ఇంటి పేరు గొల్లపల్లి, తండ్రి పేరు పెద్దబుల్లి, అమ్మాయి పేరు శ్రీవల్లి. ఇవిగో ఫోటోలు. ఆ ఫోటోలన్నీ తర్వాత, అసలుదేదిరా అసలుదంటే తాళిబొట్టు. అది ఇప్పుడెందుకు పెళ్లికి కదా. నీకు ములక్కాయలతో పాడికట్ట. నేను అడిగేది తాలిబొట్టు కాలిమెట్టే కాదరా, అమ్మాయి జాతకం. మరి అదే, అది ముఖ్యంగా అట్టుకొచ్చాను. జాతకం అదిరిపోయిందిరా. దొరబాబు పెళ్లి చూపులకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కొట్టుకు సెలవు. ఈ సిగ్గు శివడా. ఏంటి అమ్మాయితో నీవేమన్నా మాట్లాడతావు దొరబాబు? నేనా? నేనేం మాట్లాడతాను? అసలు ఇప్పుడేం మాట్లాడుంటాయి? నేను మాట్లాడతాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయనకి ఇష్టం లేకపోతే వద్దు. నాకిష్టమే. వెళ్ళి మనసారా మాట్లాడుకుని రండి. వెళ్ళు. నేనేం మాట్లాడతానే? వెళ్ళురా, మరి సిగ్గెందుకు? అయ్యో, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. మీరు నచ్చక కాదు, ఈ జన్మలెత్తిన ఒక ఆడపిల్లకి మీలాంటి భర్త దొరకడం నిజంగా చాలా అదృష్టం.
కానీ నేను ముందే ఒక అబ్బాయికి మనసిచ్చాను. కాబోయే మూడు పిల్లలు మాట్లాడుకునేరా. బామ్మ రండి వెళ్దాం. అదేంటి బాబు, తాంబూలాలు మార్చుకునే బయలుదేద్దాం. పెళ్లి చేసుకోవాలనుకుంటేనేక తాంబూలాలు మార్చుకునేది. ఏమైంది బాబు, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు, ఇది నిర్ణయం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఆ అమ్మాయి చదువుకోలేదు. ఆహా, నువ్వు చదువుకున్నావా? అదే నా బాధ కూడా. ఆ అమ్మాయికి చదువులేదు, నాకు చదువులేదు. రేపు పుట్టబోయే బిడ్డలు కూడా మాలాగే తగలాడతారు. మన వంశం ఇలా చదువు సంజయ్ లేకుండా ఉండిపోవాల్సిందేనా? జాతకాలు కూడా కలిసాయి బాబు, ఒక్కసారి ఆలోచించరా. జాతకాలు కాదే, జీవితాలు కూడా కలవాలి. ఎందుకే ఇష్టం లేని చోట కట్టపెట్టి నా బ్రతుకు కూడా మా నాన్న బ్రతుకు కూడా నాశనం చేయాలనుకుంటున్నాం. రండి వెళదాం. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఇంతకాలానికి అన్ని రకాలుగా సరి అయిన సంబంధం దొరికింది కదా అని ఆనందపడుతుంటే పుసుక్కుని తెంచుకొచ్చేశాడు. ఒరే, నీ పెళ్లి నా చావుకొచ్చిందిరా. ఆ చావు ఇక్కడ కాదు, కాశీకెళ్ళి చేస్తాను. పుణ్యమైన వస్తుంది. పోతే పోవే ముసలే, ఎవరిని బెదిరిస్తారు? బాబు నిజం కలిపోద్దాము. పోనీరా. మామ 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 ఒరేయ్, మామ, మాట రే. వెయ్యి చెప్పండ్రా. బ్రతికుండగా వాడి కంటికి కనిపించను. బామ్మ నువ్వు మామూలు బామ్మవు కదే, ప్రెసిడెంట్ బామ్మవి. ఊళ్ళో వాళ్ళు చెప్పకుండా పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఊరు మొత్తం తగలడమని చెప్పరా, నేను మాత్రం పోతున్నా. దొరబాబు నిజంగా వెళ్ళిపోతున్నారు బాబా. పోనీరా. నేనేం ఒళ్ళు పొగరికి ఆ అమ్మాయిని కాదలేదు బామ్మ. ఈ పెళ్లి నాకు కాదు, ఆ అమ్మాయికే ఇష్టం లేదు. అమ్మాయికే ఇష్టం లేదా? ఈ విషయం లోపలికి వెళ్ళాక చెప్పింది. ఆ. ఎవరినో ప్రేమించిందంట. ఆ ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించమని నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. నువ్వు చెప్పవే బామ్మ, ఈ విషయం పెళ్ళయ్యాక తెలిస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి. అది చూసి నువ్వు భరించగలవా? నిజమేరా, ఆ దేవుడు నీకు ఎంత గొప్ప మనసిచ్చాడ్రా. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాలు చల్లగా ఉండు. సంటి బాబు, పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దోళ్ళను గౌరవించటంలో మీ నాన్న తర్వాత నువ్వేరా. చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరాజ్ గారు, అమ్మగారు జాకెట్లు 3 అండి. జబ్బాల దగ్గర లూజ్ చేశానండి. మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజ్ పెంచానండి. మొత్తం ఏడండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి ఆ? మళ్ళీ ఎక్కడ చూసుకున్నా. ఆయ్. ఏమండి పైరాజ్ గారు, ఏంటంటే మరి కొట్టని కూడా చూడకుండా వెళ్తున్నారు? బాకీ అడుగుతారా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదు తమరికి. అయ్యారు ఏమండి, ఇప్పటికే మీ బాకీ పెరిగి పేకల దాకా వచ్చిందండి. కొద్దిగా పిచ్చుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శనం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి ఉంచున్నారు. ఎందుకంటే ఎమ్మడబడి కొట్టానికా? మర్యాద మర్యాద. అడగొట్టిన పెడకేం కాదు. అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు. ఈడొకడు సంకలో కురుపులాగా. రే గోవిందు, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్లే కదా గుడ్డోళ్ళని అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్లుగా మీల్స్ చేసి చల్లటి పుల్ల ఐస్ క్రీమ్ చీకి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో. వీణి పెడకలేక తాగలేట 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటదైతే అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది. నమస్తే. ఏం రావుడు, ఇంకా పని మొదలట్లేదా? మీరు లేకుండా ఎట్ట దొరబాబు. చూడండి, ఇలాంటి పూజలకు కావాల్సింది డబ్బులో గొప్పవాడు కాదు, మనసులో గొప్పవాడు. మనందరం ప్రేమగా చూసే మన నాగయ్య తాతనే ఈ పూజ కరెక్ట్. తాత రండి, కానివ్వండి. అట్టగే బాబు. ఇదిగోండి, కొట్టండి. మొదటి పలుగు మీరేంటి బాబు? ఇక పని మొదలు పెట్టండి. ఏం దొరబాబు, మొన్న కొత్తపల్లి సంబంధం కూడా తుస్ అందంట కదా. అదేలే మిస్ అయిందంటగా. ఇదిగో దొరబాబు, నువ్వు అను ఏ క్లాస్ పిల్లని సెటప్ చేసేస్తా. దొరబాబు కావలసింది పెళ్లికి పెళ్ళం, ఉంచుకోవడానికి సెటప్ కాదు. ఇదే విషయం మొన్న నువ్వు కనకమ్మతో మాట్లాడుతూ ఉంటే టూరింగ్ టాకీస్ కాడ నేను తడికవతలు నిలబడి ఒంటేలోసుకుంటూ చెప్పాను. అందరినీ నీ రేంజ్ లో ఆలోచించి సావద్దని. సిగ్లైన వాడితో మాట్లాడేందుకు? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఆగనాగనాగనాగనాగ, మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలి. చౌదరి గారు ఇక్కడ రోడ్డు వేయడానికి ఒప్పుకోవట్లేదు. అదేంటది? ఆ రోజు మంత్రితో వచ్చి ఈ ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఆ మొదలస్త ప్రాణం ఎవరు అడగరని ఆయన తెలుసు. అయినా ఈ రోడ్ వేయటం వల్ల ఆయన పొలంలో 1/2 ఎకరం పోతుంది. అందుకు ఆయన సత్యం ఒప్పుకోడు. ఎప్పుడు సిటీలో ఉండే మీ చౌదరి గారి 1/2 ఎకరం పోతుందని గింజుకుని గిలగలాడిపోతున్నావా? ఈ రోడ్డు కోసం మా దొరబాబు తన పొలంలో 4 ఎకరాలు ధారాళంగా దానం చేశాడు. ఇదిగో చూడు, ఇప్పుడున్న రోడ్ల సిటీకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు అవుతుంది. ఈ రోడ్డు వేసామనుకో 5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. దానికి సాయం చేయడం అనేసి అడ్డుపడతావేంటి? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? చూడు బాబు, నీకుంది నువ్వు ఇస్తావు, ఆయనకి ఉంది. కానీ ఆయన ఈ రోడ్డు కోసం బెత్తులు కూడా ఇవ్వడం. ఎంకనా ఇక్కడ ఎకరం ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు కొంచెం తక్కువే ఉంటుంది బాబు. ఇదిగో
మీ చౌదరి గారి పొలానికి ₹1,00,000 రేటు కట్టి ఈ అరెకరాన్ని ₹50,000 నేనే కొనుక్కుంటున్నాను. అడ్వాన్స్ గా 10,000 తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. కాగితాలు రెడీ చేసిన తర్వాత మిగతా డబ్బు పంపిస్తాను. అది కాదు బాబు, ఇప్పుడు చౌదరి గారు. చూడు, మాటలు చేతలుగా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, మీరు వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఇదిగో చౌదరి గారు, ఆ విలేజ్ లో ఇండియాలోనే నెంబర్ 1 రిసార్ట్స్ కట్టాలన్న ప్లాన్ తో నీ కమిషన్లకే వేలు ఖర్చు పెట్టాను. పర్మిషన్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాను. రేపు ఈ ప్రాజెక్టు మీద కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను. అన్నీ నీకు తెలుసు. ఆ దొరబాబుని కాకపట్టి వాడి పొలం కొనవయ్యా అని నీకు చెప్తే అది మానేసి నా పొలం తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? ఆ దొరబాబు అంటే ఎవరనుకుంటున్నారు? చుట్టుపక్కల 40-50 గ్రామాలకి పెద్ద జమీందారు. లేబర్ ఆడంటే పడి చచ్చిపోతారు. పైగా ఇది రోడ్డు సమస్య కాదన్నాం అనుకోండి, చంపేస్తారా? డెఫినెట్లీ చచ్చిపో. నాకు కావాల్సింది పని చేసే మనిషి. వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. అది కాదండి, రోడ్డు కూడా వేసేసాడు. నోర్మోయ్, ముందు అడ్వాన్స్ ఇచ్చేయి. రోడ్డు సంగతి నే తెలుస్తాను. దొరబాబు గారు రాకరాకి సెంటర్కి వచ్చావు దొరబాబు. ముందు 2 స్వీట్లు తిను. ఊరుకోరా. వద్దురా. ఇప్పుడు స్వీట్లు ఏంటి, 2 కేకులు తిని స్పెషల్ టీ తాగుతారు దొరబాబు గారు. వెనకో పెద్ద జుట్టు పెరిగింది బాబు, ఓ చిన్న కటింగ్ చేసుకుంటాం. రేయ్, ఊరుకోరా. దొరబాబు ఈ 2 ఈ మధ్య కాస్తంత పెరిగాయి. అయ్యో నా మొఖాన్ని పడితే రేపు పంటకి మంచి షర్టు కుట్టుకోవడానికి బాగుంటుంది దొరబాబు. మీతో పాటు సత్తిపండు గారు కూడా షాప్ పెట్టిస్తే బాగుంటేది. వాడు ఇక్కడే పడి చచ్చేవాడు. కాకినాడ పిల్లకి కెనడా పిల్లోడు కావాలి, అమలాపురం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి. అందరూ ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే ఈ చుట్టుపక్కల దొప్పించుకోవచ్చుగా, నా ప్రాణం తీయడానికి. కాకపోతే ఏంట్రా ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే. నా పని కారుల బ్రోకర్ కి తక్కువను, కోడిదోళ్ల బ్రోకర్ కి ఎక్కువ అయిపోయింది. ఏడ్చావు గాని పైడ్రాజు సిటీకి వెళ్ళాడంట. నువ్వు సిటీకి వెళ్తున్నావు కాబట్టి ఈ 40,000 తీసుకెళ్లి ఆ పైడ్రాజుకి కానీ చౌదరి గారికి కానీ ఇవ్వాలి. అలాగే చూసి వాడు పావులాంటి వాడు, జాగ్రత్త. ఆడు పామైతే నేను ముంగేసా, లటక్కన పట్టుకుని కటక్కన కొరికేస్తా. ఏం కొరికేస్తావేంటి? ఏ దొరికితే అదే. ఏమయ్యా బుద్ధయ్యా, నీకేం చెప్పాను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు? పొద్దుత్తమాన అలా నీళ్లలో నిలబడితే కాళ్ళు పీకేస్తాయి, అప్పుడప్పుడు గట్టుకొచ్చి కోతంతసేపు సిమెంట్ బెంచ్ మీద కూకుని వెళ్ళమని చెప్పాను కదా. మాటని పెంచుకో, పెంకితనం ఎక్కువ. ఎంత ట్రాఫిక్ ఒకటి బుర్ర పని చేయకుండా ఇంత పెద్ద సిటీలో ఈ పైడ్ రాజు గారి కోసం ఎక్కడ నెతికిస్తావు? ఏంటి బాబా, మా పైడ్ రాజు గేదెలో ఇంతలా ఉంటాడు, ఆపడ్డాడు ఏంటండి? ఎవరాడు పైడ్ రాజా గీరాజా? అవునులే, మనోడే అన్న ముఖ్యమంత్రి ఎటు పెత్తివాడికి తెలియడానికి. అసలు ఇటు హైదరాబాద్ తప్పించుకోవడం దేనికి? ఏమయ్యా తేగయ్యా, నీకు నీ తంబూర గోలే తప్ప నా గోల పట్టదా? సర్లే, నిన్నేనేంటి లాభం, నేనే నిలుక్కుంటా. ఏంటి బా మా పైడి రాజు గారు? అయ్యి బాబు, మళ్ళీ నువ్వే తప్పించుకున్నావా? ఈ పొజిషన్ బ్యాట్ గానే ఉంది మనలాగే. ఏం ప్రాబ్లమో? అబ్బా, ఎంత ఒప్పస్తున్నాడు, ఎరగొట్టేసింది. నీ కోసం సిటీ అంతా కాళ్ళు ఎరిగేలా తిరిగి దొప్పించుకున్నాను. తెర చూస్తే నువ్వు నాతో పాటే బస్సు దిగి దొప్పించుకున్నావు. నాకు ఛార్జీల పక్క తప్పేం మిగలేదు పేడరాజు. విషయం ఏంటో చెప్పు. ఇదిగో దొరబాబు నీకు ఎమ్మని ఇచ్చాడు 40,000. వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. రోడ్డు సంగతి నే తెలుస్తాను. ఇదిగో లెక్కెట్టుకో. అక్కర్లేదు, తోకం తెలిసిపోతుంది. అబ్బా, ఏంటి అట్టగిల్లేవో? నీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటాను. ఒక్క నిమిషం. నువ్వెందుకు నన్ను గిల్లుతావు? నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటాను. చెల్లురా. తంబోర ఉండంగ తలపాగ ఉండంగ తంతి చెక్కొచ్చావే ఎలక, మన పాప కర్మంబు మన కొంప ముంచంగ ఎలకేమి చేసింది కొడక. పేర్రాజు మాట్లాడేటి? పేర్రాజు పాపం పేర్రాజు పోయి ఉంటాడు. అబ్బాయి అంటాడు. ఎరా నువ్వు గుడ్డోడివా? నీ వల్ల కదేటి కళ్ళు పోలే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. అయినా బస్సు నిన్ను గుద్దేస్తేమో అన్నంత వరకుండి కటక్కని జంపింగ్ చేసావు కదా. గుడ్డోడి అయితే అటు తెలుస్తుందిరా. ఏంటి అదా నీ అనుమానం? వాసన బట్టి గెంతిస్తున్నాను. బస్సుకు వాసనేట్రా? ఏంటి అది తెలదా? బస్సు వస్తే డీజిల్ వాసన వస్తుంది, చిన్న కారు వస్తే పెట్రోల్ వాసన వస్తుంది, ఎడ్ల బండి వస్తే మట్టి వాసన వస్తుంది. ఇదిగో పేర్రాజు, నువ్వు వచ్చినావు అనుకో పేడకం కొడతాది. చిచి, దీంతో మొత్తం లెక్క ఇప్పటి వరకు 34 లీటర్లు. రాసుకుంటున్నానులే సీతక్క. రాసుకోవడం కాదు నాయుడు, ఇంటద్ది కట్టాలి. నువ్వు డబ్బులు ఇస్తే. ఓ దానికే ఉంది, నీ డబ్బులు నీకు ఇవ్వడానికి ఉంది సీతక్క. నేనేమన్నా దాన ధర్మం ఇస్తున్నానా ఏంటి?